Jungle. Audio Jungle. ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నెల్లూరు నగరంలో విఆర్సి సెంటర్ వద్ద గల శుభమస్తు షాపింగ్ మాల్లో హల్చల్ చేసిన కృష్ణవిందా విహారీ చిత్రం యూనిట్ సభ్యులు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం పేదలకు కాదు, ఈ పథకానికి అన్ని ఆంక్షలు పెట్టడం సరికాదంటూ కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్ఛార్జ్ ఫయాజ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న భారత స్టార్ షట్లర్ పివి సింధు. వీరభద్రాలయంలో ఘనంగా రాహుకాల పూజలు. రామవరం గ్రామంలో జరిగిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న సబ్బెళ్ల కృష్ణారెడ్డి. కుతుకులూరు గ్రామంలో శ్రీ వినాయక కమిటీ ఆధ్వర్యంలో సుమారు 10,000 మందికి అన్నదాన సమారాధన కార్యక్రమం. ఎస్సీ ఎస్టీ ఎవరైనా భూమి సమస్యతో బాధపడుతున్న వారికి అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ లీగల్ స్వెల్ ద్వారా ఉచిత సేవలు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశం. అనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ క్రాప్ అనుసంధానంతోనే పంటల బీమా పథకం కానీ, ప్రధానమంత్రి ఫసల యోజన కానీ, ధాన్యం కొనుగోలు విషయంలో కానీ ఇవన్నీ ఈ క్రాప్ అనుసంధానంతోనే జరుగుతాయని చెబుతూ ఆ ఈ క్రాప్ నమోదు సక్రమంగా చేయడం లేదన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటల బీమా పథకం అపహాస్యం పాలైన పరిస్థితి వస్తుందని, ప్రభుత్వం పంటల బీమా చెల్లించకపోవడంతో 1 సంవత్సరం పంటల బీమా అమలు కాలేదని, గత సంవత్సరం పంటల బీమా పథకం అమలైన ఒక గ్రామానికి మధ్య వ్యత్యాసం, మండలానికి మధ్య వ్యత్యాసం, రైతులకు ఏ ప్రాతిపదికన పంటల బీమా పథకం వర్తించిందో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈవేళ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ శాసనసభ సమావేశాల్లో ఈ క్రాప్ విధానంలో జరుగుతున్న ఇబ్బందుల గురించి కానీ, ఎరువుల ధరల గురించి కానీ, పంటల బీమా వర్తించిన విషయం గురించి కానీ, రబీ ధాన్యం బకాయిల గురించి కానీ విషయాలను శాసనసభలో ప్రస్తావించాలని డిమాండ్ చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సిరిసపల్లి నాగేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి వెంకటరామరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు కార్యదర్శి సుబ్బారెడ్డి, అన్నవరం దేవస్థానం మాజీ మెంబర్ దేవాదన రెడ్డి, రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీను, రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి సూర్యప్రకాష్, గ్రామశాఖ అధ్యక్షులు వెంకన్నబాబు, మండల పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు బాబురావు నాయకులు పాల్గొన్నారు. ఆ కొనుగోలుకు సంబంధించి ఇంకా బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 300 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే సుమారుగా 40 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కనీసం దీనిపైన ప్రజాప్రతినిధులు ఎవరు నోరు విప్పని పరిస్థితి. ధాన్యం బకాయిలు పేరుకుపోతున్నా, మరోపక్క రైతులకి ఎరువుల కొరత పట్టి పీడిస్తున్నా, మార్కెట్లో బహిరంగ మార్కెట్లో బ్లాక్లో ఎరువులు అమ్ముతా ఉన్నా, ఎంఆర్పి ధరలే ఒక్కో బస్తాకి 300 నుంచి 500 వరకు ఎరువుల ధరలు పెరిగిపోయినా ప్రజాప్రతినిధులు ఎవరు నోరు విప్పడంలా. ఇవాళ శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. శాసనసభ్యులు వ్యవసాయ శాఖకు సంబంధించి అనేక ప్రశ్నలు లేవనెత్తాల్సిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా నేను అనపర్తి శాసనసభ్యుడిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా. నిన్నటి రోజున మేము బాదుడే బాదుడు కార్యక్రమం కింద సంపర గ్రామం కానీ, కాపురం గ్రామం కానీ తిరిగినప్పుడు రైతులు ధాన్యం బకాయిల గురించి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇంత ఇబ్బంది రైతులు ఎదుర్కొంటా ఉన్నా మీరు ప్రభుత్వం దృష్టికి ఎందుకు ఈ విషయాలు తీసుకెళ్ళడం లేదు? మీరు ఈ 3 సంవత్సరాల్లోనే ఒక 3 సందర్భాల్లో 4 సందర్భాల్లోనూ శాసనసభలో కొన్ని విషయాలు ప్రస్తావించారు.
అంటే అది 0 అవర్ అనుకోండి. మీరు అసలు ఏ విధంగా శాసనసభలో ఏ రూపంలో విషయాలను ప్రస్తావించాలనేది వదిలేసి సాధారణంగా శాసనసభ సెషన్స్ జరిగినప్పుడు ఆ సెషన్లో ఏ సభ్యులైతే మాట్లాడలేదో వాళ్ళని చివరి రోజు 0 అవర్లో మాట్లాడిస్తూ ఉంటారు. ఆ కోటాలో తమరు చివరి రోజున ఏదో ఒక అంశం ప్రస్తావించి మమ అనిపించుకుంటా ఉన్నారు. మరి గత శాసనసభ సమావేశాల సందర్భంగా పౌల్ట్రీ రైతుల సమస్యలు మీరు ప్రస్తావించారు. పౌల్ట్రీ రైతులను ప్రస్తావించడంతో పాటు ఆ రోజు శాసనసభ ఆవరణలో వ్యవసాయ శాఖ మంత్రి, పశుసంవర్ధక శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వ్యవసాయ శాఖ కమిషనరు, అదేవిధంగా పశుసంవర్ధక శాఖ అధికారులతో పౌల్ట్రీ రైతుల సమస్యలను ప్రస్తావించడం కోసం ఒక సమావేశం ఏర్పాటు చేశాం. ఇది నా చొరవ వల్ల ఏర్పడింది. ఎస్సీ ఎస్టీ ఎవరైనా భూమి సమస్యతో బాధపడుతున్న వారు అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ లీగల్ సెల్ ద్వారా ఉచిత సేవలు పొందవచ్చు అని అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్ పినిపి వెంకటరామకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలలో భూమి సమస్యల్లో అన్యాయం జరిగిన ఎస్సీ ఎస్టీలు ఒక దరఖాస్తు రూపంలో ఆ ఫౌండేషన్కి రాసి తెలియజేయాలని అన్నారు. ఏళ్ల తరబడి మీ స్వాధీనంలో ఉన్న భూమి ఆక్రమణకు గురైనా మీ సమస్య ప్రభుత్వం పట్టించుకోకపోయినా మీకు జరిగిన అన్యాయాన్ని తెలియజేయాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 7,000 మంది ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు ఉన్నామని, ఏఏఎఫ్ సభ్యులుగా ఉన్న న్యాయవాదులు మీకు ఉచితంగా లీగల్ సర్వీస్ అందించగలరని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2023-24 నాటికి ఒక విజన్ కోసం నిర్మాణం చేస్తున్నట్లు ఈ సందర్భంగా రామకృష్ణ అన్నారు. నా పేరు పినిపి వెంకటరామకృష్ణ, అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చైర్మన్, అనపర్తి భారతకృష్ణ న్యాయవాది. ఈరోజు ఈ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలు చెందిన ప్రజలకి తెలియజేయనిది ఏంటంటే, ఎస్సీ ఎస్టీ భూములు, ఎస్సీ ఎస్టీలు భూమి సమస్య కలిగి ఉన్న వాళ్ళు ఏళ్ల తరబడి మీ స్వాధీనంలో భూమి ఉంది, మీ భూమి రెవెన్యూ రికార్డులో నమోదు కాలేకపోయినా, మీ భూమిని ఆక్రమణకు గురైన మీకు పరిష్కారము ఏఎఫ్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ చూపిస్తుంది. ఫ్రీ లీగల్ సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తరగతి ప్రజల కోసం ప్రభుత్వాలే భూమి కొనుగోలు చేసి భూమిని ఇవ్వడం జరిగింది గతంలో. రికార్డుల ప్రకారంగా ప్రతి జిల్లాలోనూ సుమారు 1,00,000 ఎకరాల భూమి షెడ్యూల్ కులాలుకి పంపిణీ చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. కానీ ఈ రోజున అదే రికార్డుల్లో లీజు భూములు, షెడ్యూల్ కులాలకు ఉన్నటువంటి లీజు భూములు రికార్డుల్లో లేకుండా తొలగించారు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీలు ఏమి కూడా దళితులకు చేరడం లేదు. ఇలాంటి విషయాల్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిల్లు వేయడానికి, అలాగే మీ స్థానిక కోర్టుల్లో జ్యుడిషియల్ ద్వారా న్యాయం పొందడానికి ఏఎఫ్ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రజలకి అండగా నిలుస్తుందని తెలియజేస్తున్నాను. కాబట్టి 26 జిల్లాల్లో ఎక్కడైనా సరే మీరు భూ సమస్య కలిగి ఉన్నట్లయితే ఆ వివరాలు మాకు పోస్టల్ ద్వారా జిరాక్స్ కాపీ పంపించండి. మేము ఖచ్చితంగా ఎంతవరకు మీకు సహకరించగలం, మీకు ఎంతవరకు న్యాయం చేయగలము అనేది తెలియచేయగలను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 7,000 మంది ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు ఉన్నాం. ఒక సంఘటితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మూవ్మెంట్ని, ఒక మిషన్ని గత 8 ఏళ్ళుగా నడుపుతున్నాం. ఎస్సీ ఎస్టీ ఆపరేషన్ రాబోయే 12 నెలలు ఎస్సీ ఎస్టీ ఆపరేషన్ కోసం పనిచేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రజలకి సంబంధించినటువంటి అన్ని విషయాల్లోనూ ఏఎఫ్ అండగా నిలుస్తుంది, ఫ్రీ లీగల్ సర్వీస్ అందిస్తుందని తెలియజేస్తాను. జై భీమ్. అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో కోటేశ్వర స్వామి కాలనీలో శ్రీ వినాయక కమిటీ ఆధ్వర్యంలో సుమారు 10,000 మందికి అన్నదాన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కుతుకులూరు గ్రామ పరిసర ప్రజలు పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రజా ఆరోగ్యం అందరి బాధ్యతగా ఉండాలి అని, పరిసరాల పరిశుభ్రత మన కర్తవ్యం కావాలి అని వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి రామవరం గ్రామ ఉప సర్పంచ్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం రామవరం గ్రామంలో జరిగిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న సబ్బెళ్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్యంపై స్వచ్ఛతా హీ సేవ పేరుతో సెప్టెంబర్ 15వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు గ్రామాలలో పారిశుధ్యంపై వివిధ కార్యక్రమాలు రూపొందించిందని, ఇందులో భాగంగా ఈ రోజున రామవరం గ్రామంలో పారిశుధ్యంపై ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని, ప్రజా ఆరోగ్యం ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్క వ్యక్తి కర్తవ్యంగా ఉంటే వీధులలో మురుగు, డ్రైన్లలో చెత్త, వ్యర్థ పదార్థాలు వేయరాదని, వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని అన్నారు. గ్రామంలో పలు వీధులలో స్వచ్ఛతా సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీలు నల్లమిల్లి భాగ్యలక్ష్మి, గొలుగూరి గౌతమి, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గొలుగూరి గోవిందరెడ్డి, పంచాయతీ పాలక మండలి సభ్యురాలు జుత్తుక సచ్చివేణి, లంక అవ్వమ్మ, పిహెచ్సి అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడిమెట్ల వెంకటరెడ్డి, సచివాలయ కార్యదర్శులు పివి కృష్ణారెడ్డి, రామ్మోహన్, వైఎస్ఆర్సీపీ నాయకులు నల్లమిల్లి రాజు, మేడపాటి శ్రీనివాసరెడ్డిలతో పాటు అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, డ్వాక్రా యానిమేటర్లు, పిహెచ్సి సిబ్బంది, పలువురు సచివాలయ సిబ్బంది, పలువురు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెత్తను రోడ్డుపై వేయకండి, చెత్తను రోడ్డుపై వేయకండి, డ్రైన్లలో నింపకండి, చెత్తను రోడ్డుపై వేయకండి అంటాం. ఆరోగ్యం ఆరోగ్యం చెత్త వేయకు, చెత్త వేయకు, పాపం చేయకు, పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత, పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత, ఆరోగ్యం అందరి బాధ్యత, ఆరోగ్యం అందరి బాధ్యత, ఆరోగ్యం అందరి బాధ్యత, చెత్త వేయకు, పాపం చేయకు, చెత్తను రోడ్డుపై వేయకండి, చెత్తను చెత్తనండి రోడ్డుపై వేయకండి అంటాం. రోడ్డుపై వేయకండి, రోడ్డుపై వేయకండి, ట్రైన్లో చెత్త వేయకండి, రైల్లో వేయకండి, చెత్తను రైల్లో వేయకండి, చెత్తను రైల్లో వేయకండి, చెత్తను రోడ్డుపై వేయకండి, చెత్తను రోడ్డుపై వేయకండి, ఆరోగ్యం మనందరి బాధ్యత, చెత్త వేయకు, పాపం చేయకు, చెత్త వేయకు, పాపం చేయకు, ఆరోగ్యం మనందరి బాధ్యత, ఆరోగ్యం మనందరి బాధ్యత, చెత్తను వేయకు, పాపం చేయకు, పరిసరాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి కర్తవ్యం, ప్రతి ఒక్కరి కర్తవ్యం, చెత్త వేయకు, పాపం చేయకు, చెత్త వేయకు, పాపం చేయకు, రోడ్డుపై చెత్త వేయకండి, చెత్తను అంటే రోడ్డుపై వేయకండి అంటాను. చెత్తను రోడ్డుపై వేయకండి, చెత్తను రోడ్డుపై వేయకండి, ట్రైన్లలో చెత్తను వేయకండి, ట్రైన్లలో చెత్తను వేయకండి, ఆరోగ్యం మనందరి బాధ్యత, ఆరోగ్యం మనందరి బాధ్యత, చెత్తను రోడ్డుపై వేయకండి, చెత్తను రోడ్డుపై వేయకండి, ట్రైన్లో చెత్తను వేయకండి, ట్రైన్లో చెత్తను చెత్తను వేయకండి, చెత్తను రోడ్డుపై వేయకండి, పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత, పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత, చెత్తను వేయకు, పాపం చేయకు, ఆరోగ్యం మనందరి బాధ్యత, ఆరోగ్యం మనందరి బాధ్యత, చెత్తను వేయకు, పాపం చేయకు, చెత్తను వేయకు, పాపం చేయకు, ఒకే బాట పరిశుభ్ర బాట ఒకే బాట పరిశుభ్రత బాట, ఆరోగ్యం మనందరి బాధ్యత, ఆరోగ్యం మనందరి బాధ్యత, రోడ్డుపై చెత్తను వేయకండి. ట్రైన్లో చెత్తను నింప. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రాలయంలో శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భద్రకాళి అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి రాహుకాల పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రాయచోటి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన మహిళా భక్తులు, కన్నడ భక్తులు పెద్ద ఎత్తున హాజరై భద్రకాళి అమ్మవారిని కుంకుమార్చనలు, నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో రాహుకాల పూజలను చేపట్టారు. అనంతరం ఆలయ అర్చకులు రాహుకాల పూజల విశిష్టత గురించి భక్తులకు తెలియజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. Krishna
जय समृद्ध्यर्थम जातक योगिरा शांत्यर्थम सर्वमंगल श्री ललिता शिव ज्योति सर्वकामना जगमुल चिरुनगमुल परिपालिंचे जननी ఆలయము మము కనికరమున కాపాడే జననీ జగముల చిరునగముల పరిపాలించే జననీ ఆలయము మము కనికరమున కాపాడే జననీ మనసే నీ వశమై స్మరణే నీ వరమై మనసే నీ వశమై స్మరణే దేవరమై మాయని వరమీయని పరమేశ్వరి మంగళనాయకి శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ శ్రీ లలిత శివ జ్యోతి సర్వకామద అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అమ్మానే చల్లని తల్లికి చంద్రహారతి ఓం శ్రవణ శ్రీమాచారపరాయణాది నమః ఓం హరి బ్రహ్మాది సీతాది నమః ఓం నిర్గుణాది నమః ఓం నిరహంకారాది నమః ఓం లోకగోం నంది నమః ఓం భవాయ దేవాయ నమః శివ జ్యోతి సర్వకామద శ్రీ లలిత శివ జ్యోతి సర్వ శ్రీ కాళహస్తీశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా భారత స్టార్ షెట్లర్ పివి సింధు దర్శించుకున్నారు. ముందుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి, కుమారుడు ఆకర్ష్ రెడ్డి బియ్యపు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి ప్రత్యేక దర్శనానంతరం వేద పండితులచే ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీకాళహస్తికి ప్రఖ్యాతిగాంచిన కలంకారి చిత్రపటాన్ని మరియు స్వామివారి ప్రతిమను అందజేశారు. నెల్లూరు నగరంలోని ఇందిరాభవన్ నందు వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం పేదలకు కాదు, ఈ పథకానికి అన్ని ఆంక్షలు పెట్టడం సరికాదంటూ కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్ఛార్జ్ ఫయాజ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫయాజ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా పేరుతో సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం పేదలకు అందే విధంగా లేదని తెలిపారు. అక్టోబర్ 1 నుండి ఈ పథకం అమలు కానుందని, ఈ పథకానికి అనేక ఆంక్షలు విధించడం సరికాదని తెలిపారు.
అమ్మాయి వయసు 18 ఏళ్లు, అబ్బాయి వయసు 21 ఏళ్లు పెళ్లి నాటికి నిండాలని ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం అని తెలిపారు. అదేవిధంగా ఇద్దరు 10th పాస్ అయి ఉండాలని తెలిపారు. గ్రామాల్లో ఉండే ప్రజల ఆదాయం నెలకు 10,000కు, పట్టణాల్లో 12,000కు మించకూడదని, నెలవారీ విద్యుత్ వాడకం 300 యూనిట్లకు దాటకూడదని, కుటుంబంలో పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదని ఆంక్షలు విధించారు. ఇటువంటి మోసపూరితమైన పథకాలను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున కోరారు. పై కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బాలసుధాకర్, రాష్ట్ర కాంగ్రెస్ యువజన ప్రధాన కార్యదర్శి మున్నా, షేక్ షకీల్, షేక్ రిజ్వానా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్యాణమస్తు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. 12వ తేదీ నుంచి ఆ రోజు మొదలుపెట్టిన ఈ కళ్యాణమస్తు పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఇది ఎలా ఉందంటే పేద ప్రజల కోసం పెట్టిన యొక్క పథకం లాగా లేదు. ఇది కడుపు నిండిన వాళ్ళ కోసం మాత్రమే ఈ పథకం పనికి వస్తుందని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం సోదరులారా. ఈ యొక్క పథకం పేదల కోసం సంక్షేమ పథకం అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. ఇది పేదలకు మోసం చేసే పథకం. ఈ పథకం వల్ల ఎవరికి కూడా, ఏ పేదవాడికి కూడా లాభం చేకూర్చదని చెప్పేసి నేను తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఈ పథకంలో ముఖ్యంగా పెళ్ళైన ఇద్దరు కూడా భార్యాభర్త 10th పాస్ అయి ఉండాలంట. అదేవిధంగా పట్టణంలో 12,000 నెలసరి ఆదాయం ఉండాలంట. పల్లెల్లో 10,000 నెలసరి ఆదాయం ఉండాలంట. అదేవిధంగా 300 యూనిట్లు దాటకూడదంట. అదేవిధంగా కుటుంబంలో ఎవరు కూడా పన్ను చెల్లించి ఉండకూడదంట. ఇన్ని ఆంక్షలు పెట్టి పేదవాళ్ళకి ఇస్తారా ఈ పథకం చెప్పండి? కాబట్టి సోదరులారా, పేదవాడికి పనికొచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున్న పరిస్థితులకు 25,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ దుల్హన్ పథకం స్కీమ్ని చేకూర్చడం జరిగింది సోదరులారా. అదేవిధంగా దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రెట్టింపు చేసి 50,000 రూపాయలు గత ప్రభుత్వాలు పేదలకు దుల్హన్ పథకం స్కీమ్ ఇవ్వడం జరిగింది. అందరూ ఎవరు కూడా పాలాభిషేకాలు చేయలేదు. ఎందుకంటే ఇది మోసం. ఈ స్కీమ్లోనే మోసం అని చెప్పేసి వాళ్ళకి తెలుసు. ఆయా మోసగాడికి ఈ చిన్న మోసగాళ్ళు తోడయ్యారు. కాబట్టి సోదరులారా, గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో నిబంధనలన్నీ ఎత్తివేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చేయని పక్షంలో ఖచ్చితంగా మేము దీనిపై పోరాటం జరిగింది. అంటే మాకు తెలివి లేదని చెప్పేసి మీరు నిరూపించుకున్నారు. అదే ఎస్సీ సోదరులు ఉన్నారు, తొలగించాలి. ఏ నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కరికి ఈ యొక్క దుల్హన్ పథకం ఏ విధంగా అయితే నువ్వు చెప్పావో, మేము అధికారంలోకి వస్తే 1,00,000 రూపాయలు ఇస్తాము జరిగింది. ఆగిన డబ్బులు కూడా నేను ఇస్తానని చెప్పాను. ఆ డబ్బులు తర్వాత 3 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే నువ్వు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చావో నీ మేనిఫెస్టోలో ఉంది. ప్రతి ప్రోగ్రాంలో, ప్రతి బహిరంగ సభలో నువ్వు చెప్పడం జరిగింది. నీ మాట ప్రకారమే
ఖచ్చితంగా పేదలకు ₹1,00,000 కట్టాలా వస్తుందని చెప్పేసి నీ వద్దకు వచ్చిన తర్వాత ఈ దొంగ నాటకాలు ఈ విధంగా ఈ స్కీమ్ని రూపం చేసి ప్రజలకు మోసం చేయడానికి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా అయితే ఏ పేదవాడికి కూడా ఈ స్కీమ్ దక్కదు. ఇప్పుడు మీరు ఇస్తా ఉండేది కానుకకు ఇవన్నీ అభ్యంతరాలు ఏంటి? అభ్యంతరాలు అంటే అది కానుక కాదు కదా. వైఎస్ఆర్ కానుక అన్నారు. వైఎస్ఆర్ కానుకకు ఈ అభ్యంతరాలు ఏందని కదా. 300 యూనిట్లు దాటకూడదు, లోపలే ఉండాలంట. అదేవిధంగా 12,000 నగరంలో, పల్లెల్లో 10,000 నెలసరి ఆదాయం ఉండాలంట. అదేవిధంగా కుటుంబంలో ఎవరు కూడా పన్ను చెల్లించి ఉండకూడదంట. ప్రతి ఒక్కరికి ఈరోజు ఇల్లులు ఉన్నాయి. పేదవాడైనా సరే గంజైనా తాగి ఒక పూరి గుడిసెలో పండుకుంటున్నాడు. అదేవిధంగా రేకుల ఇల్లులు ఉన్నారు. వాళ్ళ తగ్గట్టు, వాళ్ళ స్తోమతం తగ్గట్టు వాళ్ళు ఉన్నారు. అయితే ఈరోజు ఈ ఆంక్షల వల్ల ఎవరికి కూడా ఈ స్కీమ్ దక్కదు. కాబట్టి మా ముఖ్య డిమాండ్, మీరు మోసం చేయకండి, లాభం చేయకపోయినా నష్టం చేయకూడదు. మీకు ఎవరు వచ్చేసి ఈరోజు రోడ్ల మీద వచ్చి మీకు అడగలేదు, మా దగ్గర డబ్బులు లేవు, మేము చేతులు ఎత్తేసామని చెప్పేసిన తర్వాత అందరం పేదవాళ్ళు కూడా గమ్మునైపోయారు. అయితే కించపరిచే విధంగా మళ్ళీ ఈ స్కీమ్ని తీసుకుని వచ్చి రెచ్చగొడుతున్నారు. ఈరోజు ఇట్లాంటి పనికిమాలిన ఒక స్కీమ్ తీసుకొని వస్తే ఏ ఎస్సీ సోదరులు, ఏ ఎస్టీ సోదరులు, ఏ బీసీ సోదరులు, ఏ భవన కార్మిక సోదరులు ఎవరు కూడా దీన్ని సమర్థించలేరు. ఎవరు కూడా పాలాభిషేకాలు చేయలేరు. ఈరోజు ముస్లిం సోదరులు అతి ఉత్సాహం. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క బానిసులుగా మారిపోయి జగన్మోహన్ రెడ్డికి బానిసులుగా మారిపోయిన మైనారిటీ నాయకులు అని చెప్పేసి మేము కడాఖండిగా చెప్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళు పాలాభిషేకాలు చేశారు. వీళ్ళు ఏముంది, లాభం ఉందా నష్టం ఉందా లేదని చెప్పేసి మాకు పదవులు వచ్చేస్తే చాలు, మాకు పేపర్లో పడిపోతే చాలు, మాకు వీడియో తీస్తే చాలు అని చెప్పేసి ఆ యొక్క ఫోటోల కోసం, ఆ వీడియోల కోసమే ఈ వైఎస్ఆర్ మైనారిటీ నాయకులు పనిచేస్తున్నారు తప్ప ముస్లింలకు పనికి రావాల్సిన స్కీములు ఏమున్నాయి? ప్రభుత్వంతో మేము ప్రభుత్వంలో ఉన్నాము. ముస్లిం సమాజానికి, ఎస్సీ సమాజానికి, ఎస్టీ సమాజానికి పనికొచ్చే స్కీములు మీరు పెట్టుకున్నారా లేదని చెప్పి మీ యొక్క నాయకులకు మీరు అడగలేని పరిస్థితులు, అడగలేని దద్దములని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి. నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద గల శుభమస్తు షాపింగ్ మాల్లో హల్చల్ చేసిన కృష్ణవింద విహారీ చిత్రం యూనిట్ సభ్యులు. యంగ్ హీరో నాగశౌర్య, హీరోయిన్ షెర్లీ సెటియా జంటగా నటించిన చిత్రం కృష్ణవింద విహారీ సెప్టెంబర్ నెల 23వ తేదీన విడుదల సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా సినిమా యూనిట్ హీరో నాగశౌర్య, హీరోయిన్ షెర్లీ సెటియా నెల్లూరు నగరంలోని కనకమహల్ సెంటర్ నుండి వీఆర్సీ సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శుభమస్తు షాపింగ్ మాల్ సందర్శించిన హీరో నాగశౌర్య అభిమానులతో కలిసి సెల్ఫీలు ఇస్తూ హల్చల్ చేశారు. హీరో నాగశౌర్య, హీరోయిన్ షెర్లీ సెటియాలను శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం వారు శాలువా కప్పి పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. పై కార్యక్రమంలో శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత రంగమల్లిక, బయ్యా, రిషిక, నాత మౌనిక, లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకిని సభ్యులు గౌతమ్, పార్థసారథి, అరుణ, కళ్యాణి, హేమ మరియు సినిమా యూనిట్ సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. Good.
అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నన్ను క్షమించండి, మీ టైమింగ్ అంటే నాకు అసలు తెలియదు. ఇక్కడికి వచ్చేంత వరకు మీరు వెయిట్ చేస్తున్నారని, బయటే మేము మీడియాలోకి వేరే వాళ్ళు వచ్చారని చెప్పి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో అది మాకు తెలియదు కాబట్టి నాకు క్షమించండి. ఇంకో తీరు ఏంటంటే, నెల్లూరుకి వచ్చాము, ప్రజలు చాలా బాగా ఆదరించారు. అండ్ 23న కృష్ణ వింద విహారీ సినిమా రిలీజ్ అవుతుంది. మీరు థియేటర్కి వచ్చి చూడండి, డెఫినెట్లీ బాగుంటుంది. ఆ నమ్మకం కలిగింది కాబట్టి సినిమా చూసిన తర్వాత మేము మా టీం మొత్తం అందరూ పాదయాత్ర స్టార్ట్ చేసాం. సో తిరుమల అంటే మన అలిపిరి దగ్గర నుంచి వైజాగ్ వరకు, సో అన్ని ఊర్లు టచ్ చేసుకుంటూ వెళ్ళి అందరినీ కలిసి ఈ సినిమా మీద జనాలకు కూడా నమ్మకం వచ్చి థియేటర్కి రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే మాకు నమ్మకం ఉంది సినిమా హిట్ అవుతుందని. జనాలు కూడా నమ్ముతారు మా ఎఫర్ట్స్ చూసి అని చెప్పి మా పాదయాత్ర స్టార్ట్ చేసాం. దీంట్లో ఈ ఉద్దేశం తప్ప ఇంకే ఉద్దేశం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఎంతో ఆదరించిన నెల్లూరు ప్రజలకి అండ్ మా సినిమా కూడా ఆదరిస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు మిస్ అయింది అనేది ఏం లేదండి. అది ఎప్పటికీ మేము యాక్టర్స్ ఉన్నంతకాలం వస్తూనే ఉంటాయి అవి. సో నాకు దేవుడిచ్చినంత వరకు, నాకు వచ్చినంత వరకు ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకెంత ఇస్తారో తెలీదు, అంతే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు నగరంలో విఆర్సీ సెంటర్ వద్ద గల శుభమస్తు షాపింగ్ మాల్లో హల్చల్ చేసిన కృష్ణ విందా విహారీ చిత్రం యూనిట్ సభ్యులు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం పేదలకు కాదు, ఈ పథకానికి అన్ని ఆంక్షలు పెట్టడం సరికాదంటూ కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్ఛార్జ్ ఫయాజ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న భారత స్టార్ షట్లర్ పివి సింధు. వీరభద్రాలయంలో ఘనంగా రాహుకాల పూజలు. రామవరం గ్రామంలో జరిగిన స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న సబ్బెళ్ల కృష్ణారెడ్డి. కుతుకులూరు గ్రామంలో శ్రీ వినాయక కమిటీ ఆధ్వర్యంలో సుమారు 10,000 మందికి అన్నదాన సమారాధన కార్యక్రమం. ఎస్సీ ఎస్టీ ఎవరైనా భూమి సమస్యతో బాధపడుతున్న వారికి అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ లీగల్ స్వెల్ ద్వారా ఉచిత సేవలు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశం. ఈనాటి వార్తా న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.